అందరికీ నమస్కారం అండి. నా పేరు తోకల వరదరాజ సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినండి. ఈ మధ్యకాలంలో జరిగిన తుని సంఘటన అందరికీ విదితమే. ఒక సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ కానీ, పనితీరు కానీ, గవర్నమెంట్ ఎలా చేస్తుందనేది, ఎలా ఫెయిల్యూర్ అవుతుందన్నది ఇది తార్కాణంగా మనం భావించవచ్చు. ఈరోజు మహిళలకి, పిల్లలకి, చదువుకున్న పిల్లలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో విద్య చాలా అవసరం. అలాంటిది లేని పిల్లలు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్స్లో ఇలాగా జాయిన్ అవుతూ ఉంటారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి వ్యవహారం చేసిన దాంట్లో పోక్సో చట్టం కానీ, దిశా చట్టం కానీ ఇలాంటి చట్టాలు వచ్చినాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కిందే కనపడుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ వీటి మీద సరైన విధానం తీసుకుంటలేదు. వాళ్ళకి సరైన పోషకాలు ఇవ్వట్లేదు, సరైన రక్షణ ఇవ్వట్లేదు. ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు అనిత గారు మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. అట్లాగే సాంఘిక సంక్షేమ మంత్రిగా గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారు. వీరు మహిళలైండి కూడా ఒక మహిళలకి ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. వీళ్ళందరూ కూడాను ఎస్సీ ద్వేషులుగా నేను భావిస్తున్నాను. ఎస్సీ వాళ్ళకి, కులాలకి సరైన ప్రాతినిధ్యం కానీ, అవకాశాలు కానీ ఇవ్వకుండా పిల్లల్ని, జీవితాలని నాశనం చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎదగకుండా ఉండటానికి చేసే చర్యల కింద కనపడుతున్నాయి. సమాజంలో వీళ్ళకి చదువు లేకుండా చేయడానికి వీళ్ళు ప్రవర్తించిన తీరు అట్లా కనబడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు తీవ్రంగా మిమ్మల్ని ఈ రోజున జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాల మీద సీరియస్గా ప్రభుత్వాలు స్పందించాలా. అలాగే ఇది చేయని పద్ధతిలో ఉంటే గనక ప్రభుత్వాల మీద అట్రాసిటీ కేసులు పెడతాం. అట్లాగే ఎవరి బాధ్యులో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మీరు దీంతో పాటు వాళ్ళకి సరైన ఫుడ్, మెడిసిన్స్, వాళ్ళకి కావలసిన విధానాలన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన విధానం ఉంది. ఇవన్నీ కూడా సరి తీసుకోవాలని కోరుతూ మిమ్మల్ని మేము మరీ హెచ్చరిస్తున్నాం. మీరు ప్రజా ఉద్యమాల కింద మలిచే కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాం.